సమీపిస్తోంది. బ్రహ్మచారులు మంచి గడియలు రాబోతున్నాయి. కన్నెపిల్లలు సిగ్గుల మొగ్గులతో ముస్తబవుతున్నారు. వచ్చే డిసెంబర్ బ్రహ్మచారుల నెల అని పండితులు అంటున్నారు. ముహూర్తాలు ఎక్కువగా ఉండటంలో పెళ్లి ఏర్పాట్లకు వధూవరుల కుటుంబాలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. గోల్డ్ షాపింగ్ బిజీలో మునిగిపోతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ తేజ, చెప్పండి, అసలు ఈ పెళ్లికి అంటే డిసెంబర్లో చూసుకున్నట్టయితే 10కి పైగా మంచి ముహూర్తాలు ఉన్నాయి, అంటే చాలా వరకు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా తేజ. సో అసలు ఈ ముహూర్తం అంటే ఏంటి? మళ్ళీ ఈ ముహూర్తాలు మంచి ముహూర్తాలు చెడు ముహూర్తాలు కూడా ఉన్నాయంట. అసలు ఏంటి ఇవేంటి, అది అంతా ఏంటి తేజ? అమూల్య, మనం ప్రధానంగా చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఏ శుభకార్యం చేసినప్పటికీ కూడా, ఏ శుభకార్యం జరిగినా కానీ ప్రత్యేకించి భారతీయ సంస్కృతి ప్రకారం భారతదేశంలో కావచ్చు, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో లేదంటే దక్షిణ భారతదేశంలో కావచ్చు, ముహూర్త బలం అనేటువంటిది చూసుకుంటారు. ముహూర్తం అనేటువంటిది ఎంత గట్టిగా ఉంటే వివాహ బంధం అనేటువంటిది కావచ్చు, లేదంటే ఆ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు అంత బలంగా ఉంటుంది, అంత సక్సెస్ఫుల్ అవుతుంది, విజయవంతంగా ముందుకు కొనసాగుతాయి అనేటువంటి ఒక గట్టి నమ్మకం అయితే అందరికీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదే నేపథ్యంలోనే మొత్తంగా ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నవంబర్ 24వ తేదీతో ఈ రోజు వరకు కూడా ఒక ముహూర్తం ఒక బలమైనటువంటి ముహూర్తం ఉంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 2 అంటే మార్గశిర మాసం అనేటువంటిది ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కూడా చాలా ఎక్కువగా ఇవన్నీ ముహూర్తాలు ఉన్నాయి, చాలా బలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు చాలా మంచి ముహూర్తం ఉంది, డిసెంబర్ 7వ తారీఖు మంచి ముహూర్తం ఉంది, డిసెంబర్ 10 మంచి ముహూర్తం ఉంది, తర్వాత 11, 12, 14, 15, 20, 22, 24 అని చెప్తున్నప్పటికీ కూడా వీటన్నిటికంటే కూడా చాలా అత్యంత ఇంకా బలమైనటువంటి ముహూర్తంగా డిసెంబర్ 7వ తారీఖు అత్యంత బలమైనటువంటి ముహూర్తం ఉంది అని చెప్పి ఇటు జ్యోతిష్యులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైనా పండితులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో డిసెంబర్లో ఏదైతే ఈ పెళ్లి తంతు చేసేయాలి, వాళ్ళ ఇంట్లో ఈ పెళ్లి అనేటువంటిది చాలా పెద్ద ప్రక్రియ. ఎందుకంటే ఈ ఒక జీవితాన్ని ఇప్పటి వరకు బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వారు ఒక నూతన జీవితంలోకి, వివాహ బంధంలోకి, ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితంలోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆ ముహూర్త బలం కూడా గట్టిగా ఉండాలి అనేటువంటి పరిస్థితుల్లోనే ఈ విధంగా కూడా ఆ ముహూర్త బలం చూసి నిర్ణయిస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 7వ తేదీనైతే మాత్రం చాలా బలమైనటువంటి ముహూర్తం ఉంది. ఇక్కడ వివాహ బంధం అనేటువంటి ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే చాలా వివాహ బంధం చాలా గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం చాలా వేల పెళ్లిళ్ళు అయితే డిసెంబర్ 2 అంటే మార్గశిర మాసంలో జరగబోతుంది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 25 లోపు వేల సంఖ్యలో పెళ్లిళ్ళు జరగబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి యాక్చువల్గా అయితే చూస్తే ఇటు వైశాఖంలో కావచ్చు, శ్రావణ మాసంలో కావచ్చు, మాఘ మాసంలో కావచ్చు, ఈ 3 మాసాల్లోనే సాధారణంగా ఎక్కువగా కూడా వివాహాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ 3 మాసాల తర్వాత మార్గశిర మాసంలో కూడా ఎక్కువగా ఈ ముహూర్తాలు అనేటువంటి ఉంటాయి, ఈ ముహూర్తాలు, ఈ వివాహాలు అనేటువంటివి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇదంతా బాగానే ఉంది. ఒక పక్కన షాపింగ్లు కలకలలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, షాపింగ్ మాల్స్ కలకలలాడుతున్నాయి. అదేవిధంగా బంగారం కొనేటువంటి వాళ్ళ పరిస్థితి ఎక్కువైపోయింది. ఇప్పటికే ఇటు క్యాటరింగ్లకు ఇచ్చే వాళ్ళకి కానివ్వండి, లేదంటే బాజా భజంత్రీలు మోగించే వాళ్ళకి కానివ్వండి, పురోహితులకు కానివ్వండి, అందరికీ కూడా డిమాండ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా వీరందరితో ఎక్కడికక్కడ ఫంక్షన్ హాల్లన్నీ కూడా పూర్తిగా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా అసలు ఎవరైనా కానీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుందామంటే వారికి బుకింగ్ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం, ఈ డిసెంబర్ 2 నుంచి 25వ తేదీ వరకు అనేటువంటిది దాటిపోతే మాత్రం మరలా జనవరి 31 నుంచి, అంటే వచ్చే 2025 సంవత్సరం జనవరి 31 నుంచి మళ్ళీ ఫిబ్రవరి మాసం వచ్చే వరకు కూడా ముహూర్తాలు లేవు. మళ్ళీ జనవరి 31 తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. అంటే ఫిబ్రవరి కానివ్వండి, లేదంటే మార్చి కానివ్వండి, ఈ 2 నెలల్లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అప్పుడు వరకు ఏ విధంగా వెయిట్ చేయాలి అనేటువంటి ఉన్నవారైతే మాత్రం ఈ పెళ్లి తంతుని త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఇక్కడ వరకు అయితే మొత్తం బాగానే ఉంది అమూల్య. కానీ ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిజంగా మనుషులు కలిసి ఉండాలంటే మనసులు అనేటువంటిది క్లీన్గా ఉండాలి, మనసు అనేటువంటిది చాలా నిర్మలంగా ఉండాలి, మనసులో సంకల్పం అనేటువంటిది దృఢంగా ఉండాలి, బంధం పట్ల గౌరవం ఉండాలి. అప్పుడు బంధాలు నిలబడతాయి. కానీ ఈ విధంగా ఈ ముహూర్తం ఉంటేనే, ఈ ముహూర్తంలో జరిగినటువంటి పెళ్లిళ్ళు, గతంలో ఎన్నో ముహూర్తాల్లో పెళ్లిళ్ళు జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇటు మహిళా కమిషన్ల దగ్గరికి ఆశ్రయించే వాళ్ళని కానివ్వండి, లేదంటే కోర్టులను ఆశ్రయించే వాళ్ళని కానివ్వండి, వివాహ బంధాలలో అంటే ముహూర్త బలం బాగుండి కూడా విడాకులు కోరుకుంటున్నటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు కదా అనేటువంటి కొంతమంది రకాలైనటువంటి వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు ఆ ముహూర్తాలను నమ్మినవచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మని వారు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే
వివాహ బంధం అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించింది. ఇద్దరు వ్యక్తులకి పరస్పరం గౌరవించుకునేటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇద్దరు వ్యక్తుల యొక్క ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. అప్పుడే వివాహ బంధాలు నిలబడతాయి. కానీ ముహూర్త బలం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి ఏమీ కాదు, ఇలాంటి పరిస్థితులు ఏమీ రావు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే ఎందుకంటే మనం కొన్ని చూస్తూనే ఉంటాం అమూల్య. ఎందుకంటే ఇటు పిల్లి ఎదురొచ్చిందనో, లేకపోతే ఎవరో తుమ్మారనో, లేకపోతే ఒక మంగళవారం అయిందనో కొంతమంది కొన్ని రకాలైనటువంటి పనులు వాళ్ళంతా కూడా చేయటం మానుకుంటూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి కావచ్చు. కొంతమంది మాత్రం చాలా దృఢంగా చెప్తూ ఉంటారు, చాలా బలంగా చెప్తుంటారు. ఎందుకంటే మంగళవారం రోజే మాకు మంచి జరిగింది, అదేవిధంగా ఏదైతే పిల్లి ఎదురొస్తేనే మాకు మంచి జరిగింది, మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, తుమ్మితేనే మంచి జరిగింది, మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది అయినప్పటికీ కూడా నమ్మకాలను గౌరవించైనా కానీ వివాహ బంధంలో మాత్రం ఎప్పుడైనా కానీ వివాహ బంధంలో చూస్తే మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగత అనేటువంటిది మనుషుల్ని పరస్పరం గౌరవించుకుంటూ, అంటే స్త్రీ పురుషాధిక్యం అనేటువంటిది కనబరచకూడదు, లేకపోతే స్త్రీ ఆధిక్యం అనేటువంటిది కనబరచకూడదు. ఇలాంటి అన్ని ఆధిక్యాలన్నీ కాకుండా ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉంటే వివాహ బంధాలు బాగుంటాయి. అదేవిధంగా కుటుంబాలను గౌరవించుకోవాలి. కట్నాలు తగ్గాయనో, కానుకలు తగ్గాయనో, మా వాళ్ళని సరిగ్గా చూడలేదంటే మా వాళ్ళని సరిగ్గా చూడలేదంటామో, లేకపోతే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళ మీదో, లేకపోతే పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుకు తరపు మీదో, అంటే వీళ్ళ మీద ఇట్లా ఏదో ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతాలు సృష్టించుకోవడానికి కాకుండా మంచిగా ఒక సహృదమైనటువంటి వాతావరణంలో ఉంటే ఈ వివాహ బంధాలు అనేటువంటి బాగుంటే కొన్ని రకాలైనటువంటి కొంతమంది వర్గాల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నట్టుగానే మనం చెప్పాలి అమూల్య. రైట్, థ్యాంక్ యూ.